ఒప్పుకున్నాడు జక్కయ్య ప్రియులారా. అతని పాపాన్ని తుడిచివేసుకుని కడుక్కొని యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా చూస్తున్నాం. అలాగనే భూలోకంలో మనమందరం పాపులమే కనుక మీ పాపమును గుర్తించగలిగి నీవు పరిశుద్ధతలోనికి నడిపించబడాలి అనుకుంటే యేసుక్రీస్తు నందు మనసు ఉంచండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుని ఒక సందేశాన్ని మనం విన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలల వంచి కనులు మూసుకోండి. మహాపరిశుద్ధుడును గనుడును మహోన్నతుడును సర్వాధికారి జక్కయ్య జీవితాన్ని మార్చావు నాయన. జక్కయ్య బతుకుని దిద్దావు ప్రభువానికి స్తోత్రాలు. జక్కయ్య లాంటి వారు ఎందరో భూమి మీద అన్యాయం అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. భూమి మీద తెలియని పరిస్థితుల్లో వారు పాపములో పొరలాడుతూ ఉన్నారు ప్రభువా. అట్టి వారి పాప శాపము నుండి విడుదల పొందుటకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జక్కయ్య కుటుంబం రక్షించబడినట్లు అన్య జాతుల నుండి అనేక కుటుంబాలు రక్షింపబడి వారి మనసులో మలుసుకొని దేవుని వైపు ఆకర్షింపబట్టడం సహాయం చేయండి ప్రభువా. దేవుడు అనగా నాయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కానీ అవినీతిమంతుల కొరకు పాపుల కొరకు వచ్చాడు. రోగుల కొరకు రాలేదు కానీ ఆయన ఇదిగో యాదిగస్తులను బాగు చేయటానికి వచ్చాను అని ఆయన సెలవిచ్చాడు. ప్రభువానికి స్తోత్రాలు. కాబట్టి మీరు యాదిగస్తులను బాగు చేయటానికి వచ్చారు. భూలోకములు ఎందరో పాప రోగముల చేత నాయన వారు తిరుగాడుచు ఉన్నారు తండ్రి. పాపం వల్ల వచ్చి జీతం మరణమన్నావు ప్రభువ. భూలోకములో ఏ జబ్బుకైనా మందు ఉన్నది కానీ ఏ జబ్బైన మనిషిని బ్రతికించలేదు. ఎన్ని మందులు వాడినా కూడా కొందరికి తగ్గనటువంటి పరిస్థితి వారి పాపరోగం ఉంది నాయన, నీకు స్తోత్రాలు. అందుకనే పచ్చివాయి కలిగిన వాడిని చూసి మీరు చలివిచ్చారు. నా కుమారుడు ఆయక నీ పాపము క్షమింపబడింది, నువ్వు పరిపెత్తుకుని వెళ్ళమంటే వాడి పాపము నుండి ఆ రోగము నుండి విడుదల పొంది దిగ్గును లేచి పరిపెత్తుకుని వెళ్ళినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభానికి స్తోత్రాలు. మానవుడి మీద పాపం వేలుబడి చేస్తుంది. మానవుడు నాయన పాపిగా ఉన్నాడు గనక ఆ పాప కాడి దాసత్వం కింద మగ్గిపోతూ ఉన్నాడు మానవుడు ప్రభువ. ఆ దాసత్వం అనే కాడి నుండి విడుదల కలిగించి పరలోక రాజ్యానికి వారసులుగా, పౌరులుగా, రాజులుగా, యాజకులుగా తీర్చిదిద్దటానికి ప్రభువ మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నశించిపోతున్నారు నాయన. అప్పుల చేత, ఇబ్బందుల చేత, రోగముల చేత, రోతుల చేత ఎందరూ అలవటిస్తూ ఉన్నారు ప్రభువ. వారందరికీ కనివిప్పి కలిగినట్లుగా, వారు ఆశీర్వదింపబడినట్లుగా, రోగముల నుండి విడుదల పొందినట్లు, పరలోకపు మహిమను వారు చూచినట్లు మీరే సహాయం చేయమని వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ప్రభువా మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి నా గ్రామాన్ని, గ్రామ ప్రజలను, చిన్నల పెద్దలు, వృద్ధులు, బాలు, యవనస్తులను మీకు అప్పగిస్తున్నాం. ఎందరో తాగుడి చేత, వ్యభిచారము, దొంగతనం, మోసం, అబద్ధము, నరహత్యల చేత ప్రభు కుంగి కుషించిపోయి కాలు జారి పాతాళములకు వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు ప్రభు. వారికి విడుదల పొడుటకు, అగ్ని నుండి ఒక నెల లాగినట్లు నాయన వారిని విడిపించుటకు మీరే సహాయం చేయండి. మీ దయగలిగినటువంటి దక్షిణాస్తాలు దాస్యులు చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును ఉంచండి ప్రభువానికి స్తోత్రాలు. నేను రక్షించబడిన నాటి నుండి అనేక రీతులుగా ప్రభువ పాపములు ఉన్న వారిని పరిశుద్ధులుగా మలచడానికి ప్రయత్నించి నాయన ప్రార్థించి ప్రభు అనేకులు నీ వైపుకి ఆకర్షించజేసావు తండ్రి, నీకే స్తోత్రాలు. నీవు ఆకర్షిస్తేనే ఎవడైనా రక్షింపబడతాడు నాయన. మీ ఆకర్షణ మాకు కావాలి. అనేక మందిని ఆకర్షించి నడిపించి నాయన మీరే కృపచూపమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో చేయించున్న ఈ ప్రార్థన పరమని చేర్చుకుని జీవగంధములు రాసి లెక్కింపజేసుకొని ఇదిగో ప్రభు ఈ దినం జరుగుతున్నటువంటి ఈ సుట్లో మీరు తోడుగా ఉండండి నాయన. వినుచున్న వారికి మేలు కలుగుటకు, ఈ వాక్యం నిన్న వారికి ప్రభు లేదు ఈ ప్రార్థన ఆలకించిన వారికి దీవెన కలుగుటకు, వారి రోగముల నుండి విడుదల పొందుటకు, వారి పాపములు క్షమింపబట్టుటకు మీరే సహాయం ఇచ్చేయండి. ఎందరూ ఈ వాక్యముని ఎందురో వారందరిపైన నీ కృప వాత్సల్యత ఉంచమని, కనికరమ చూపమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు కనికర పడితే నాయన ఎంత రోగి అయినా బాగుపడతాడు ప్రభా. మీరు కనికర పడితే ఎటువంటి బలహీనులైనా బాగుపడతారు తండ్రి, నీకే స్తోత్రాలు. అట్టి గొప్ప కార్యం చేయటానికి వచ్చావు. నువ్వు ఒక పార్టీని స్థాపించడానికి రాలేదు, ఓ కులానికో ఓ మతానికో చెందినవాడవు కాదు నాయన, పరలోకానికి చెందినవాడవు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నీ బిడ్డ ఉన్నాడు కనుక ప్రభా వారందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని, నీతికి నాయన వారసులుగా ఉంచాలని ఆలోచన కలిగి నువ్వు భూమి మీదకి వచ్చావు. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మహిమ నాయన భూమి అంతటా కూడా ఎల్లడైనట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి దీవించి మహిమ పొందమని, నన్ను నా బిడ్డలు, కుటుంబం, సంఘం క్షేమాభివృద్ధి నొందుటకు, అంత మాత్రమే కాదు ప్రభా నా గ్రామంలో అనేక మంది బలహీనలు బాగుపడుటకు నాయన ఇదిగో ప్రభా
నీవే తిరుగుబాటు చేయి వారందరూ క్షమింపబడి నీ వైపుకు మళ్ళబట్టుకు మీరే సహాయం చేయండి. నీవు దేవుడివని, సజీవుడివని, నమ్మదగిన వాడవని, పరిశుద్ధుడివని అనేకులు తెలుసుకున్నట్లు సూచిక్రియలను, మేళ్లను నూతన సంవత్సరంలోకి వెళ్లే ముందు మీరే జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో తోడైనమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి బ్రతిమిలాడి వేడుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మేము అందరం కూడా సంతోషిస్తాం, మరింతగా మమ్మల్ని బలపరిచిన వారు అవుతారు. ఇందుని బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో మీరు క్షేమము, నెమ్మది కలిగి ఉండాలని, సమాధానము కలిగి ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.